హలో హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ వారికి శుభవార్త. కల్వరి మార్కెట్ పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం హరిహర కళాభవన్, సికింద్రాబాద్ ప్యాకింగ్ సెంటర్. మే 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఈ ఆరాధనలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని ఆశీర్వదించుకున్నారు. ఏ సమస్యలతో బాధపడుతున్నారు? కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, గర్భఫలం లేక వేధించబడుతున్నారా? చీకటి శక్తులతో పీడించబడుతున్నారా? రండి. ఆది కాలములో, అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు మరోసారి మా ద్వారా ఈ హైదరాబాద్ పట్టణంలో, సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగిస్తున్నాడు. కుటుంబాలతో రండి, దేవుని కార్యాలు. కీర్తన భాగము 90వ అధ్యాయములో భక్తుడు, దేవుని సేవకుడు, దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన మాటను మోషే ఈ కీర్తన రాస్తున్నారు. కీర్తన అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరంటే సహజంగా దావీదు రాశారని. దావీదు ఎక్కువ కీర్తనలు రాశారు. దావీదు రాసిన కీర్తనలు ఎక్కువగా ఉన్నప్పటికీ దావీదుతో పాటుగా కూడా మరికొద్ది మంది భక్తులు కీర్తనలు రాశారు. అటువంటి వారిలో మోషే కూడా కొన్ని కీర్తనలను దేవుని ఆత్మచేత వ్రాయటం జరిగింది. 90వ కీర్తన భాగంలో 1వ వచనములో ఆయన చక్కని మాటను దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకముతో వ్రాస్తున్నటువంటి ఆ మాటను జాగ్రత్తగా చదువుదామా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా. ఇప్పుడు కాదు, కొద్ది రోజులు క్రితము కాదు, కొన్ని సంవత్సరముల క్రితము కాదు, లేకపోతే కొన్ని దినాల క్రితము కాదు. ఎప్పటి నుంచి దేవుడు వీళ్ళకు నివాస స్థలముగా మారిపోయాడండి అనట? తరతరముల నుండి. మోషేకి ముందు, మోషే పూర్వీకుల దగ్గర నుండి, మోషేకి ముందు, మోషే పూర్వీకులకు ముందుగా ఆ ప్రజలందరూ ఇశ్రాయేలీలు వారి నివాస స్థలముగా ఎవరిని మార్చుకున్నారంటే దేవుణ్ణి మార్చుకున్నారు. హల్లెలూయా. అంటే దేవుడే వారికి నివాస స్థలం అయిపోయాడు. ఉదయకాలం నేను ఒక మాట చెబుతూ ఎందుకనో జ్ఞాపకం చేశాను. ఆ మాట నివాస స్థలం అంటే ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు ఎక్కడ నివసించారంటే ఆయననే నివాస స్థలముగా, ఒక గృహముగా, ఆయననే ఒక ఆశ్రయ దుర్గముగా ఎన్నుకొని ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆయన చుట్టూరు ఉంచుకొని ఆయనను ప్రాకారముగా చేసుకొని ఆయననే నివాస స్థలముగా మార్చుకొని దేవుని ప్రజలు మోషే కంటే ముందు, మోషే పూర్వీకులు తరతరాలుగా ఆయన సన్నిధిలో జీవిస్తూ బ్రతుకుతూ వచ్చారట. నిజమే. ఈ మాట చదివినప్పుడు నిజంగా హృదయం ఎంత సంతోషించింది. ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా నా హృదయంలో పులకరించాడంటే, ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన ఆవేదన, ఆయన తపన, ఆయన గూర్చి లేఖనాలు చదువుతున్నప్పుడు కనబడిన మాటలు ఏంటంటే, నన్ను మీరు నివాస స్థలముగా చేసుకోండి ఇశ్రాయేలీయులారా అని దేవుడు ఇశ్రాయేలీయులను అడిగేవాడు. కొన్నిసార్లు దేవుని మాట వినలేదు. అప్పుడు సమయాల్లో అటువంటి తరుణంలో, అటువంటి పరిస్థితుల్లో దెబ్బలు తిన్నారు, ఓడిపోయారు, నష్టపోయారు, వ్యాధిగ్రస్తులయ్యారు, శత్రువు చేతులు అనేక మార్లు ఇబ్బంది పడ్డారు. కానీ
తరతరాలుగా దేవుణ్ణట ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే నివాస, చెప్పండి, నివాస స్థలము. ఓహో, ఇంకా ఆయనే వాళ్ళకి నివాసం, ఇంకా ఆయనే వాళ్ళకి గృహము, ఇంకా ఆయనే వారికి ఇల్లు. ఇంక వారు జీవించడానికి ఇంకొకటి లేనే లేదు. అలా ఎవరు చేసుకున్నారు? ఇశ్రాయేలీయులు చేసుకున్నారు తరతరాలుగా దేవుని నివాసముగా. అందుకని ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నది మొదలుకొని లేఖనాలు చదువుతుంటే, లేఖనాలు పరిశీలిస్తుంటే, వారికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రోగం వచ్చినా గమ్మును పరిగెత్తుకుని ఎవరి దగ్గరికి వెళ్ళేవారంటే ఆయన దగ్గరికే వెళ్ళావా. మాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభు? నువ్వు వదిలేస్తే మేము ఏమైపోతాం? నువ్వు మర్చిపోతే మేము ఏమైపోవాలి? మా జీవితాలు ఏమైపోవాలి? మా బ్రతుకులు ఏమైపోవాలని దేవుణ్ణి అడిగి బ్రతిమలాడుకునేవారు. ఈ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఆయన నివాస స్థలముగా చేసుకుంటే మన జీవితాల్లో కలిగే మేలేంటో, ఆయన్నే నివాస స్థలముగా మనము ఏర్పరచుకుంటే మన జీవితాల్లో కలిగే లాభాలు ఏంటో, ఆయననే నివాస స్థలముగా మనము ఎన్నుకుంటే మన జీవితాల్లో కలిగే ఒక అద్భుతాలు ఏమిటో. పల్లెటూర్లలో నాకు తెలిసి, మరి మీకు తెలుసో లేదో, ఒక బీద కుటుంబం ఉన్నది అంటే ఆ బీద కుటుంబం ఒక రైతుని గొప్ప కుటుంబముగా ఎంచుకొని వాళ్ళ తాతలు మొదలుకొని వారి పూర్వీకులు మొదలుకొని ఆ ఇంట్లో ఏం చేసేవారంటే జీతం చేసేవారు. వాళ్ళ తాత చేసేవాడు, వాళ్ళ నాన్న చేసేవాడు, ఆ తర్వాత తన కొడుకు చేసేవాడు. ఈ కొడుకు తన కొడుకుకు చెప్పేవాడు, రేయ్ మా తాతల దగ్గర నుంచి ఆ ఇంట్లో మేము పనిచేస్తున్నావురా, మనకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆ ఇంటికి వెళ్తే మనకు సహాయం దొరికిదిరా అని పాత దినాలలో చాలా సంవత్సరాల క్రితం ఈ మాటలు చెబుతుండేవారు. ఇప్పుడు అలా ఎవరో లేరు. ఎందుకంటే అందరూ చదువుకున్నారు, అందరూ మంచి మంచి స్థితిలో, మంచి మంచి స్థాయిలో ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక కుటుంబానికి ఒక పెద్ద దిక్కుంటుంది. కొన్ని కుటుంబాలకి అలా ఎన్నుకుంటారు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ ఇంటికి, ఆ రైతు దగ్గరకు వెళ్ళగానే ఏంట్రా అనగానే, అయ్యా నాకు ఇట్లా అయింది, లేదు మా అమ్మాయికి ఇట్లా అయింది, లేదు మా ఆవిడకి ఇట్లా అయిందని చెప్పగానే ఆ కుటుంబం ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి సహకరించేవాళ్ళు, సహాయపడేవాళ్ళు. ఎందుకని? మీ తాతల దగ్గర నుంచి మాకు మీరు పనిచేస్తున్నారా, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు మీరు జీతం చేస్తున్నారా అని సహకరించేవారు. ఇప్పుడు నేనేమంటున్నాను, మోషే ఏమంటున్నాడంటే, మాకు తరతరములుగా మనుషులు కాదు నివాస స్థలం, మాకు తరతరములుగా మాకు గొప్ప గొప్ప వారు కాదు, మాకు ఆశ్రయం నీవే. అవును, దేవుణ్ణి నివాస స్థలముగా మన జీవితాల్లో చేసుకుంటే, దేవుణ్ణి మనము నివాస స్థలముగా మన బ్రతుకుల్లో మనం ఎన్నిక చేసుకుంటే మన జీవితంలో కలిగే లాభాలు ఏంటో ఒక 2-3 ఆశీర్వాదకరమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తాడు. జాగ్రత్తగా వినండి. 91వ కీర్తనలో మరల కంటిన్యూషన్లో మోషే రాస్తాడు. అదే అధ్యాయం క్రింద భాగంలో ఇందాక 90వ కీర్తనలో మాట్లాడిన మోషే ఇక్కడ 91వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 9-10 వచనాలు చూస్తారా? యెహోవా నీవే మా ఆశ్రయము అని, నీవు మహోన్నతునివైన దేవుని నీకు నివాస స్థలముగా చెప్పు చేసుకొని ఉన్నాను. చాలు. నిన్ను నేను నివాస స్థలముగా చేసుకున్నాను. యెహోవా మా దేవా, మా ప్రభువా, మిమ్ములను మేము నివాస స్థలముగా చేసుకున్నామయ్యా.
చేసుకుంటే ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? ఒకటి 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 ఆయన అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారములోనికి రానేయను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునిని నివాస స్థలముగా మనం చేసుకుంటే, దేవునిని మనము ఆశ్రయ దుర్గముగా చేసుకుంటే, మన జీవితాల్లో ఏ రోగాలు, ఏ సమస్యలు, ఏ వ్యాధులు రావు. ఎందుకనంటే ఆయనే మనకు నివాస స్థలమైనప్పుడు ఆయన రెక్కల నీడలో ఏముందో తెలుసా మీకు? ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల నీడలో స్వస్థత ఉన్నది. అందుకోసమే ఆయనను నివాసముగా చేసుకున్నప్పుడు నీ కుటుంబంలో ఏ తెగులు రాదు, ఏ రోగము రాదు, ఏ ఇబ్బంది కలగదు, ఏ రోగము రావడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఎందుకంటే ఆయన చేతిలో స్వస్థత ఉన్నది, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉన్నది. అందుకొరకే మీ కుటుంబాల్లో ఎందుకు అనారోగ్యాలు, మీ కుటుంబాల్లో ఎందుకు భయంకరమైన వ్యాధులు, మీ కుటుంబాల్లో ఎందుకు భయంకరమైన శాపకరమైన రోగాలంటే మీ జీవితంలో మీరు దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోకపోవటమే. మీరు దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుంటే మీ కుటుంబాల్లోకి రోగాలు రావు, మీ కుటుంబాల్లోనికి ఏ భయంకరమైన వ్యాధులు ప్రవేశించడానికి వీలుండదు. ఈ రోజున ఎవరు చూసినా, ఎక్కడ చూసినా హాస్పిటల్స్లో మరణ పడకల మీద భయంకరంగా చనిపోతున్నారు. ఎందుకు వీరి జీవితాలు ఇటువంటి ప్రమాదాలు, ఎందుకు ఇటువంటి జీవితాల్లో నష్టాలు, అనారోగ్యాలు అంటే వారి జీవితంలో వారు దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోలేదు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ఆయనను నివాస స్థలముగా చేసుకోవాలి. అంటే 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 అర్థం ఏంటో తెలుసా మీరు? మనము ఆయన లోపలకు వెళ్ళి నివసించాలి. ఇప్పుడు మనం గృహంలో ఉంటాం, ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉంటే గాలి రాదు, బయట నుంచి ధూళి రాదు. ఇంట్లో ఉంటే ఏ ఇబ్బంది, బయట నుంచి కలిగే ప్రమాదాలు ఏమీ జరగవు, మన ఇంట్లో లోపలికి రావు. అలాగనే మోషే చెబుతున్నాడు, తరతరాలుగా మాకు మిమ్మల్ని ఇల్లుగా చేసుకున్నాం, నివాసముగా చేసుకున్నాం, గృహముగా మార్చుకున్నాం. అందుకని ఏ సాతానుడు మమ్మల్ని కబలించాలని చూసినా, ఏ రోగము మమ్మల్ని తాకాలని చూసినా దానివల్ల కాలేదు, అది మా లోపలికి రాలేదు. కారణం ఏంటంటే నీవు మాకు నివాస స్థలముగా ఉన్నావు కదా, చుట్టూరు ఉన్నావు కదా. అందుకని రోగము, ఏ తెగులు మమ్మల్ని ఏం చేయలేదు, ముట్టలేదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నివాస స్థలముగా చేసుకో, నీ జీవితంలో ఏ అనారోగ్యం రాదు. దేవుని నివాస స్థలముగా మార్చుకో, నీ జీవితంలో ఏ తెగులు రావడానికి దేవుడు ఒప్పుకోడు. ఆయన చెబుతున్నాడు, ఏ తెగులు నేను రానివ్వను అంటున్నాడు. ఏ తెగులు నేను రానివ్వను. ఉదయకాలం మనం చాలాసేపు ఈ ఆరాధన చేశాం, ఏ తెగులు నీ గుడారంలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా, ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన నీవు ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకుంటివి. లలా లా 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 లలా లా 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 లలా లా 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 లలా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. పాడదాం. ఆయమేమి రానే రాదు, రానే రాదమ్మా.
హల్లెలూయా. తెగులు రానివాడు దేవుడు, రోగాలు రానివాడు, వ్యాధులు రానివాడు. అవి ఎప్పుడు నీ మీదకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు నిన్ను మింగివేయాలని, కబలించాలని చూస్తూ ఉంటాయి. అందుకని దేవుడు అంటాడు, మీరు నన్ను నివాస స్థలముగా చేసుకుంటే, ఇశ్రాయేలులారా, ఈ భూమి మీద కలిగి ఏ తెగులు మీ ఇంట్లోపలికి నేను రానివ్వను అంటున్నాడు. అందుకని ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా ఆ తెగుళ్ళు, ఇశ్రాయేలీలు ఆ దేశంలో ఉంటున్నప్పుడు వారిని బయటికి పంపడానికి ఫరో ఇష్టపడినప్పుడు దేవుడు కొన్ని రకాలైన తెగుళ్ళను ఆ దేశం మీదకి విడిచినప్పుడట, ఆ ఇశ్రాయేలీలు ఆ గడప కమ్మల మీద ఆ గొర్రెపిల్ల రక్తాన్ని కాల్చుకొని రాసుకొని ఇంట్లోపల ఉన్నారట. అబ్బా, ఎంత గొప్ప మాటలు చదువుతుంటారు, వాళ్ళు పులకరించిపోతారు. దేవుని ఉగ్రతట అలా వెళ్ళిపోతున్నట్టు వీధుల్లో గుండా వెళ్తున్నప్పుడు ఆ గడప కమ్మల మీద రక్తము కనబడిన ఇంట్లోకి ఆయన వెళ్ళలేదు. ఆ గడప కమ్మల మీద రక్తము ఏ ఇంట్లో కనబడలేదు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఏమైనా తెలుసా? తెగుళ్ళతో చనిపోయారు. రోగాలు వచ్చి, వ్యాధులు వచ్చి మరణించారు ఐగుప్తు దేశంలో. ఐగుప్తు ప్రియులారా, అటువంటి ఏ తెగులు నీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే, ప్రభువు నిన్ను వేయించాలంటే, నీవు తరతరాలుగా నీ ఇంటిలో దేవుని నివాస స్థలముగా నువ్వేం చేయాలి? చేసుకోవాలి. 2, ఆయన నివాస స్థలముగా చేసుకుంటే ఏ అపాయము మన ఇంటి లోపలికి రాదు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఏ అపాయము కూడా రాదట. ఏ అపాయము కూడా ఎప్పుడు ఆయనను మనము నివాస స్థలముగా చేసుకోవాలి. ఆయనను మనము నివాస స్థలముగా మార్చుకోవాలి. అలా మార్చుకుంటే ఏ అపాయం. మీరు చూడండి, శత్రువులందరూ ఒక ప్రక్క నిలబడ్డారు, దేవుని ప్రజలందరూ ఒక ప్రక్క నిలబడ్డారు. శత్రువు ఇశ్రాయేలుని చంపాలని ఎన్ని మార్లు చూశాడు. అమాలేకీయులు మొదలుకొని, మిద్యామీయులు మొదలుకొని, ఫిలిస్తీన్లు మొదలుకొని, ఇలా 5 రకాల జాతి ప్రజలు, దేవుని ప్రజలు ఎన్ని మార్లు చంపాలని, నాశనం చేయాలని, వారికి కీడు తీసుకురావాలని, నష్టపరచాలని శత్రువు వారి మీద ఎన్నిసార్లు దాడి చేసినా ప్రతిసారి దేవుడు ఏం చేశాడంటే, ఈ అపాయము శత్రువు నుంచి తన ప్రజలకు కలగనివ్వలేదు. హల్లెలూయా. అపాయం రానివ్వలేదు, రోగాలు రానివ్వలేదు. ఈ అరణ్యంలో 40 సంవత్సరాల వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తూ దేవుడు నడిపించాడండి. ఏ అపాయము. ఎన్ని అపాయాలు వచ్చినాయి, ఎంతమంది చనిపోయారు, కరోనాలో ఎంతమంది మరణించారు, కరోనా తెగుళ్ళు వచ్చి ఎంతమంది చనిపోయారు, కరోనా వైరస్ వచ్చి ఎంతమంది మరణించారు, ప్రమాదాలు జరిగి ఎంతమంది చనిపోయారు. ఈ కొద్ది సంవత్సరాల్లో మనం చూస్తూ మన కళ్ళ ముందే చనిపోయారు. మనం ఉదయం మాట్లాడిన వాడు సాయంత్రానికి చనిపోయాడు. మనము నిన్న బస్సులో కలిసి మాట్లాడిన వాడు తెల్లారి మరణించాడు. మనకు పరిచయమైనటువంటి వ్యక్తులు ఎంతమంది మరణించారండి. ఎందుకు మరణించారంటే వారి జీవితాల్లో భయంకరమైన అపాయాలు చోటు చేసుకున్నాయి, వారి జీవితాల్లో భయంకరమైన తెగుళ్ళు చోటు చేసుకున్నాయి. కానీ నువ్వు నేను ఈరోజు ఇంకా బ్రతుకున్నామంటే దానికి ఒకే ఒక కారణం, మన జీవితంలో మనము నివాస స్థలముగా మనం ఎవరిని ఏర్పరచుకున్నాం? యేసయ్యను ఏర్పరచుకుంటేనట అసలు ఎంత అద్భుతం అండి. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన రెక్కలు చాచుతాడు. ఆ రెక్కల నీడలో మనల్ని కోడి తన పిల్లలను తన రెక్కల నీడలో భద్రపరిచినట్లుగా నేను మిమ్మల్ని భద్రపరిచి ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట. కోడిని చూడండి మీరు. కోడి ఎక్కడో ఉంటుంది. కోడి ఎక్కడో ఉంటుంది. పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతుంటే అటు తిరుగుతుంటాయి. గద్ద పైన అలా కనబడటమే ఆలస్యం. ఈ పిల్లలు కేకేస్తుంది. కేకయ్యగానే కోడి ఎక్కడున్నా ఏం చేస్తుంది? పరిగెత్తుకుని వచ్చింది, రెక్కలు చాచుద్ది. మీరు చూస్తుంటారు కదా, చాచగానే రెక్కల కిందకి వెళ్ళిపోతాయి, రెక్కలు క్లోజ్ చేసేసింది. గద్ద తిరుగుతూ ఉంటుంది, కోడి కుక్క అంటూ ఉంటుంది.
వచ్చావా చంపేస్తా నిన్ను అంటుంది. ఒక్కొక్కసారి గద్ద రావడానికి ప్రయత్నించింది. ఆ కోడి ఏం చేసిందో తెలుసా? తన రెక్కల కింద జాగ్రత్త పరుచుకొని ఆ గద్ద దాన్ని పొడుస్తున్న తలను అప్పగించింది తప్ప తన బిడ్డలను మాత్రం రెక్కల కింద నుంచి విడిచిపెట్టలేదు. అందుకని దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలీయులారా, 40 సంవత్సరాలు మిమ్మల్ని కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రపరిచినట్లు నేను మిమ్మల్ని భద్రపరిచితని కదా. లేకపోతే ఎంతమంది శత్రువులు మిమ్మల్ని చంపాలని చూశారు, ఎన్ని తెగుళ్ళు ఈ అరణ్యంలో మీ జీవితాల్లోకి వచ్చాయి. ఇవన్నీ రాకుండా నేనేం చేశానంటే కాపాడాను. అందుకని మోషే అంటున్నాడు, మేము బతికామంటే, మేము జీవించామంటే, ఈ అపాయము మా గుడారంలోకి రాలేదంటే ప్రభు కారణం మాకు నువ్వు నివాస స్థలముగా ఉన్నావాయా. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మరణించారు, చూస్తూ ఎంతమంది చనిపోయారు. వాళ్ళలో నీ పేరు లేదు, వారిలో నీ పేరు లేదు. ఎందుకు నీకు ఆ అపాయం రాలేదు? నువ్వేమైనా గొప్ప? ఎందుకు నీకు ఆ ప్రమాదం జరగలేదు? నువ్వేమన్నా పెద్ద బలశాలువా? కాదు, నీ చుట్టూ రాయనన్నాడు. ఎంత సెక్యూరిటీ అండి. నేను ఇవన్నీ ఆలోచిస్తుంటాను. దేవుని ఊరికి ఆలోచిస్తాను. ఎంత కాపాడావు, ఎలా కాపాడు, ఎలా నన్ను ఎలా మోసుకుంటూ వచ్చావు, ఎలా మోసుకుంటూ వచ్చావు. ఎన్నిసార్లు ప్రభువుని అంగీకరించక మునుపు, ప్రభువుని ఎరుగక మునుపు, దేవుని సేవకు రాక మునుపు ఎంతోమంది శత్రువులు, ఎంతోమంది శత్రువులు నా జీవితంలో ఉండేవాళ్ళు. అసలు నేను ఎక్కడ ఉండేవాడిని ఎవరికి చెప్పేవాడిని కాదు. మేము ఒక సినిమాకి వెళ్తున్నాము అని గనక బయటకు చెబితే, ఒక సినిమాకి వెళ్తున్నాము అని చెప్పేసి ఇంకొక సినిమా హాల్కి వెళ్ళిపోయాను. ఇంకొక సినిమా హాల్లో ఉన్నామని చెప్పి ఇంకొక సినిమా హాల్కి వెళ్ళిపోయాను. ఒక షాపులో ఉన్నామని చెప్పి ఇంకొక షాపుకి వెళ్ళిపోయాను. ఒక చోట ఉన్నామని చెప్పి ఇంకో చోటకి వెళ్ళిపోయాను. ఎక్కడ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియనిచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే శత్రువు ఎప్పుడు వెంటాడుతూ ఉండేవాడు. ఎన్ని మారులో నా స్థలములో ఎంతమంది చనిపోయారు, నేను అనుకొని ఎంతమందిని చంపారో, అవన్నీ ఒక్కోసారి జ్ఞాపకం వస్తే నాకు అనిపించింది, ప్రభువా, నేను ఆ అపాయము నుండి తప్పించబడ్డానంటే అది నా తెలివితేటలు కాదు. నువ్వు నన్ను ఏం చేసావంటే కాపాడావు, రక్షించావు, భద్రపరుచుకున్నావు. సేవకి వచ్చిన తర్వాత నేను మమ్మీ ఒక గదిలో ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం టౌన్లో. అద్భుతం ఏంటంటే ఆ గది వెనకే ఒక ఆయన ఉండేవాడు. మేము ప్రభువుని అంగీకరించక మునుపు ఒక వ్యక్తిని మర్డర్ చేశాము. ఆ మర్డర్ కేసులో నేను A2గా ఉన్నాను. వాళ్ళ అన్ననే చంపింది. అతను మా ఇంటి వెనకే ఉండేవాడు. అతను నన్ను చూస్తూ ఉండేవాడు. మమ్మీకి చెబితే మమ్మీ ఇంకా చకచకచకలు ఆడిపోతూ ఉండేది. అతను ఎప్పుడైనా టికెట్కి వస్తుంటే అతను వస్తున్నాడని గబుక్కున లోపలికి వెళ్ళి తలిపేసుకునేది. లేకపోతే నేను కూడా ఇతడు పగబడతాడేమో, లేకపోతే నన్ను చంపడానికి కనుక ప్రయత్నిస్తున్నాడేమో, ఏదైనా సరే ఏదో ఒకటి చేయడానికి అవకాశాలు ఉన్నాయని ఒక్కోసారి అనిపించేది. నైట్ ఏమన్నా అటాక్ చేస్తాడేమో అని. సేవలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పకూడదు కానీ మాట, నాకు దగ్గరలో ఏదో ఒక ఆయుధం పెట్టుకునే పరుండుకునే అంత భయం. కానీ కొన్ని దినాల తర్వాత దేవుడు అన్నాడు, నీకు ఆ భయం లేదు, ఇంక నువ్వు వాటి జోలికి వెళ్ళొద్దు, నీ శత్రువుని నీకు మిత్రుడిగా మార్చేస్తా. ఒకరోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి
ఆయన మా వరండ దగ్గర నిలబడి ఉన్నాడు. మమ్మీ అలా చూస్తుంది ఆయనకి వెళ్ళి. ఒక ప్రక్క భయం, ఏమన్నా గుర్తుపట్టి మరి తన భార్యను కదా నన్ను ఏమన్నా చేస్తాడేమని ఒక ఆలోచనతో మమ్మీ అలా నిలబడి ఉంది. కానీ వచ్చాట, అమ్మా అని చక్కగా ఒక బిడ్డను పిలిచాడట. అప్పుడు మమ్మీ అంటుంది, శత్రువును సైతం మార్చగలిగి మనస్సు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువా. కొన్ని దినాల తర్వాత నాకు ఒకసారి ఎదురుపడి నన్ను చూసి నవ్వాడు. నేను ఆగి సైకిల్ ఆపి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడాను. చేతులు పట్టుకొని చెప్పాను. తాగిన మైకంలో స్నేహితుల ప్రోద్బలంతో, అప్పుడు గొడవైందని ఒక ఆలోచనతో నాకు తెలియక నేను అందులోకి వెళ్ళానండి. కావాలని కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఏదైతే మంచి మార్గంలో ఉన్నారండి అది చాలు. పోయినవాడు ఎట్లాగా రాడు కదా, మీరు మారి మంచి దేవుని సేవ చేస్తున్నారు, అది మాకు చాలు అన్నాడు. అంత గొప్ప మాట. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఎంతోమంది ఇలాంటి వ్యక్తులు నన్ను చంపాలని ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ నన్ను అంటుకోలేకపోయారు. కారణం నా బలం కాదు, నా శక్తి కాదు, ఆయన నాకు నివాస స్థలముగా ఉన్నాడు. ఆయన నా చుట్టూరు ఆవరించి ఉన్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్టు మమ్మల్ని దాచాడు. ఈ 25 సంవత్సరాల సేవలో ఎన్నో చోట్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో పరిస్థితులు. ఖమ్మం ఆరాధన చూసుకొని మధ్యకాలంలో మేము వెళ్తుండగా చాలా అలసిపోయి ఉన్నానండి. దైవజనరాలు ముందు కూర్చున్నారు, నేను డ్రైవ్ చేస్తున్నా. మా చిన్న పాప వెనకుండే నిద్రలో కారు తిరిగిపోయిందండి. డ్రైవింగ్ స్టీరింగ్ పక్కకి వెళ్ళిపోయింది. చాలా వేగంలో ఉన్నాం, కానీ అలా వెళ్ళిపోయిన కారు తిరిగి మరల దాని అంతరకు అదే రోడ్డు మీదకి వచ్చేసింది. మాకు అనిపించింది ఎవరో తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినట్టే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రమాదాలు. ఒకరోజు మేము సేవకి వెళ్ళి వస్తుంటే నేను ఒక దైవజనుడు మా మీద ట్రాక్టర్కి వెళ్ళిపోయిందండి. ఇసుక ట్రాక్టర్ ఫుల్ లోడు ఇసుక ట్రాక్టర్ ఎక్కేసింది. రమణక్కపేట అడ్డు రోడ్డు అని నూజివీడి దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి చనిపోయారు అనుకుంటున్నా ఉన్నారు. మేము రోడ్డు మీద కాము కూర్చోన్నాం. స్ప్లెండర్ ప్లస్ బండి నాది. ఆ బండి మీద ఎక్కెళ్ళింది, కానీ కనీసం బండికి గీత కూడా పడలేదండి. ఏమిటంటే నేను దైవజనుడితో అంటున్నాను, అన్నా మనం కొంచెం అయితే చచ్చిపోవాలి అన్నా. ఆ దైవజనుడు అంటున్నాడు, మనం చాలా పని చేయాలన్నా, అప్పుడే ఎందుకు చచ్చిపోతాం? మన చుట్టూరు ఆయన కాపుదల ఉన్నదే. ఆయన రక్తపు కోటలో. ఈ మాట నాకు చాలా ఇష్టం. మమ్మీ ఎప్పుడు ప్రేయర్లో ఈ మాట వాడతారు. ఆయన రక్తపు కోట. ఎంత బలమైన మాట. ఆ కోట ఏం కోట? రక్తపు కోట. ఆ కోటలో మనల్ని ఏం చేశాడంటేనట, దాచేశాడు. అందుకని ఏ ఇబ్బంది నీకు రాలేదు, ఏ ప్రమాదము నేనేమీ చేయలేదు. అందుకని ఆయన మనం ఏం చేయాలంటే, ప్రభువా, మోషే అన్నాడు, మాకు తరతరములుగా నివాస స్థలము నీవే. నువ్వు కూడా చెప్పాలి, ప్రభువా, ఈ దినము నుంచి మా పిల్లల జనరేషన్స్ నువ్వేమైపోవాలి? నివాస స్థలం. నా బిడ్డలు నీ గూట్లోకి రావాలి ప్రభువా. నా కుమారులు నీ గూట్లోకి రావాలి, నా కొడుకులు నీ గూట్లోకి రావాలి, నా కోడలు నీ గూట్లోకి రావాలి, నా మనవరాలు నీ గూట్లోకి రావాలి ప్రభువా. అందులోకి వస్తే మనకి ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ తెగులు. చివరగా
ఆయన నివాస స్థలముగా మనం చేసుకుంటే మన జీవితంలో జరిగే అద్భుతం ఏంటంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన మన మార్గములన్నిటిలో ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా? కాపాడతాడా. మన మార్గములన్నిటిలో, మన ప్రయాణములన్నిటిలో, మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూరట ఆయన దూత ఏం చేస్తాడట? కావలిగా. సెక్యూరిటీ. నువ్వెంత గొప్పదానివి. నాకెళ్ళి చూడండి, నువ్వెంత గొప్పదానివైతే దేవుని దూతలు నీకు కాపుదలుగా ఉన్నారు. నీకెవరు కాపుదలు ఉంటారు? అసలు మనుషులు నీ కోసం కావలి కాస్తారా? కావలి కాయలే. కానట దేవుడు చెబుతాడట, ఆ బిడ్డకు నేనంటే చాలా భయం భక్తి, ఆ బిడ్డకు నేనంటే భయం భక్తి, ఆ బిడ్డకు దూతలారా, ఆ బిడ్డ బయలుదేరింది బండి వేసుకొని, వెళ్ళు అంటాడు. వెళ్ళంటే ఆ బండికి అటొకళ్ళు ఇటొకళ్ళు. నువ్వేంది వెళ్ళిపోతా ఉంటావు, నీకు తెలియదు. వాళ్ళు నీతో పాటు వాళ్ళు కూడా పరిగెడుతుంటారు. నువ్వు ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచించవద్దు. మరి ప్రయాణం చేసేటప్పుడు నేను మా డ్రైవర్కి చెబుతాను, రేయ్ కారు తీసేటప్పుడు ప్రార్థన చేసాక తీయంట. స్టార్ట్ చేసి నాకెలా చూస్తుంటాడు, నేను ప్రేయర్ చేస్తున్నానా లేదా అని. నేను ప్రార్థన చేస్తాను. ఏమని తెలుసా? ప్రభువా, మా వాహనంలో మీరు రండి, మా వాహనం మీద మీ హస్తం ఉంచండి, మాతో మీరు కూడా ప్రయాణం చేయండి. హల్లెలూయా. మనం వెళ్తుంటాం బండి మీద, ఎవడో వస్తాడు పచ్చి గుద్దుతాడు. గుద్దగానే ప్రక్కవాడి పడి వాడు ఎముకలు కాళ్ళు ఇరుగుతాయి. మనం ఇట్లే ఉంటాం. అప్పుడు మనకు అనిపించింది, మనం చెబుతాం మన ఫ్రెండ్స్కి, అక్క నేను జస్ట్ మిస్ అక్క, నాకు అస్సలు భయం వేసిపోయింది అక్క, అసలు నా బండికి తగిలేదే అక్క, అస్సలు అక్క అస్సలు పక్క సప్ప. అక్కడ ఎవరున్నారు? దూతలో చెప్పాడు ఆయన, ఏయ్ వెళ్ళు, మా తింగర మొహంది బండి తోలడం చేత కాదు, వెళ్ళు, ఎవరికి పడితే వాళ్ళు గుద్దిచ్చి వెళ్ళు. నువ్వు పడుకుంటావు ఇంటికి వచ్చి, నువ్వు పడుకుంటావు కదా, ఇంటికి వచ్చి పరుండుకుంటావు కదా, నువ్వేం చేస్తావు? స్నానం చేసి భోజనం చేసి చిన్న ప్రేయర్ చేసుకుని, ప్రభువా పగలంతా కాపాడావు, రాత్రంతా కాపాడు ప్రభు అని డామును పడుకున్నావు. ఒక మాట ఆయనకి లెటర్ పెట్టే పడుకున్నావు, ఏమన్నా కాపాడు ప్రభు అని అన్నావు, పడుకున్నావు. ఇప్పుడు లెటర్ ఆయన దగ్గరికి వెళ్ళింది. లెటర్ వెళ్ళగానే అంటాడు దేవదత్తుల జీవితం, వెళ్ళి లెటర్ పెట్టింది ఏంటంటే పెట్టింది, కాపాడడు. నువ్వు పడుకోగానే తెగుళ్ళు, రోగాలు, ప్రమాదాలు నీ మీదకు రావడానికి ప్రయత్నిస్తుండగా నీ పడక దగ్గర, నీ మంచం దగ్గర నిలబడి ఉంటా. నువ్వు చూడు, నీకు తెలియదు ఆ సంగతి, నీకు తెలియదు. దైవజనుడు ఎలీషా అక్కడ నిలబడి ఉన్నప్పుడు, ఆ దైవజనుడు అక్కడ నిలబడి ఉన్నప్పుడు, ఆ దైవజనుడి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. సైన్యం వస్తుంది, శిష్యుడు భయపడుతున్నాడు. అయ్యా మనం ఒక్కలమే ఉన్నాం, ఎట్లా వాళ్ళు చాలా మంది వస్తున్నారు అయ్యా అన్నాడు. ప్రభా వీడు కళ్ళు తెరువు అన్నాడు. వీడు కళ్ళు తెరువు. బాధపడకరా, భయపడకరా, దేవుడు మనతో ఉన్నాడంటే అతను నమ్మట్లే. అప్పుడు దేవుడితో అన్నాడు సేవకుడు, ఇతను కళ్ళు తెరువు ప్రభు అంటే. కళ్ళు తెరిస్తానట, వీళ్ళిద్దరు చుట్టూరు దేవతలు, అగ్ని కనబడుతుందట. గురువుగారు వీళ్ళు మన కోసమేనంటే, మరి మన కోసమేరా, ఆయన పంపాడు. నేను ఈ మాట ఎందుకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో వస్తాడు ఆయన. నిన్నెవరన్నా అటాక్ చేయాలన్నా, చంపాలని చూసిన ఒప్పుకోడు ఆయన, తప్పించేస్తాడు. నీ మీదకి ఎవరైనా శత్రువు రావాలని చూసినా ఆయన ఒప్పుకోడు. నీకు నేను ఒక మాట చెబుతాను, నువ్వు చాలాసార్లు అన్నావు నాకు అక్కడ అటు జరిగింది, ఇక్కడ ఇటు జరిగింది, నేను జస్ట్ మిస్సు అని. నువ్వు తెలుసుకునే కొన్ని, కానీ నీకు తెలియని ప్రమాదాలు నీ జీవితంలో కొన్ని వందలు జరిగినాయి. కానీ వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? తప్పించాడు.
తప్పించాడు. ఆయన తప్పించబడబట్టే నువ్వు ఈరోజు బ్రతికున్నావు. ఆయన కాపాడబట్టే నువ్వు ఈరోజు బ్రతికున్నావు. అందుకనే నీవు, నేను, మనము మన పిల్లలకు చెప్పాలి, తరతరాలుగా మనకు నివాస స్థలముగా మనం ఎవరిని చేసుకోవాలి? యేసయ్య నివాస స్థలం చేసుకోండి. తెగులు రావు, అపాయాలు రావు. మన ప్రయాణాల్లో, మన జీవితంలో ఆయన మనల్ని కాపాడతాడు. అందుకోసమే మనం ఏం చేయాలి? మన జీవిత కాలమంతా ఆయన్ని నివాస స్థలముగా, సెక్యూరిటీ. ఆయన నీకు సెక్యూరిటీ ఉండడానికి ఇష్టపడతాడు. ఆయన నీకు కాయడానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఎంత గొప్ప దేవుడు! సృష్టికర్త అయిన దేవుడు నీకు కాపలాగాయటం ఏంటి? ఒక ఐటీసీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు ఒక 5,000 ఇద్దాం అనుకుంటున్నా, మా ఇంటికి కాపలాగా అయినాను. ఏమంటాడు? నాన్ సెన్స్, నేను మేనేజర్ని, మీ ఇంటికి కాపలాగా అయ్యేటువంటి అంటాడు. మరి వీళ్ళందరూ సృష్టించినోడు ఏమనాలా? అంతకంటే ఎక్కువ మాట అనాలా. కానీ ఆయన అంటున్నాడు, నేను మీకు కావాలి కాస్తా. ఇంతకంటే ప్రేమ ఆయన కలిగిన వాడు అని చెప్పడానికి ఇంకేదైనా గొప్ప మాట ఉంటుందా? ఏముండదు. ఇదే గొప్ప మాట. నువ్వంటే ప్రేమ, నువ్వంటే ఇష్టం. నీ మీద ఏగ వాడటానికి ఒప్పుకోడు, నిన్ను శత్రువు ముట్టడానికి ఒప్పుకోడు. ఆయన ఒక మాట అన్నాడు తెలుసా? నీకు జ్ఞాపకం వచ్చిందా? నిన్ను ఒకవేళ ఎవడన్నా ముట్టాలని కనుక వస్తే వాడు నా కనుగుడ్డిని ముట్టినట్టే. నిన్ను ముట్టితే నా కనుగుడ్డిని ముట్టినట్టే. అంటే దేవుడు చూడు ఎంత జాగ్రత్త ఇచ్చాడు నీకు, ఎంత కేర్ తీసుకుంటున్నాడు నీ గురించి. అందుకని సంగమా, ఆయన నివాస స్థలముగా చేసుకోండి. లోకాన్ని కాదు, మనుషులు కాదు, మన బంధువులు కాదు, మనకున్న సంపదన కాదు, ఆయన నివాస స్థలముగా మార్చుకొని మన జీవితంలో ముందుకు వెళ్దాం. లేచి ప్రార్థన చేసుకుందాం, మోకరించుదాం. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగోనైనా ప్రభా, నాయన ఆనాడు మోషే మాట్లాడినట్లుగా దేవా, నీవే మాకు నివాస స్థలమై ఉన్నావని. అయ్యా నా తండ్రి ప్రభా, అవును, నేను నివాస స్థలముగా మేము మార్చుకున్నప్పుడు ఎటువంటి మేలు మేము పొందుకుంటామో, ఎటువంటి కాపుదల మాకు అనుగ్రహించబడుతుందో ఈ రాత్రి ప్రభువా అయ్యా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకే స్తోత్రాలు. ఆనాడు మోషే కావచ్చు, ఇజ్రాయేల్ ప్రజలు కావచ్చు, నేను నివాస స్థలముగా మార్చుకున్నప్పుడు ప్రతి శత్రు కాడు నుంచి వారిని తప్పిస్తూ వచ్చి ఉన్నాం. ఏ తెగులు వారిని అంటనే లేదయ్యా ప్రభా. నా తండ్రి నాయన, సంహార దూతను తరిమివేసిన దేవుడివి నా ప్రభానికే స్తోత్రాలు. వారికి నీ దేవదూతలను కావలిగా ఉంచిన దేవుడివి అయ్యా. అదే దేవుడు ఇప్పటికి కూడా నువ్వు సజీవుడిగా ఉన్నావు. మేము కూడా నైనా నిన్ను నివాస స్థలముగా మార్చుకుంటున్నాం ప్రభువా. నీ కాపుదల మాకు అనుగ్రహించండి, నీ సంరక్షణ మాకు అనుగ్రహించండి. ఏ తెగులు, ఏ కీడు మాకు రాకుండా నీ కాపుదల దయచేయండి. మా మార్గాల్లో మమ్మల్ని కాపాడు తండ్రి. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నామయ్యా తండ్రి. నాయనా, సంహార దూత తిరుగుతున్నాడు అయ్యా, ఎవరిని సంహరించాలని వాడు ప్రతినిత్యము తిరుగుతున్న దినాలయ్యా. నేను అటువంటి ఈ దినాల్లో నీ కాపుదల మాకు కావాలి డాడీ, నీ సంరక్షణ మాకు కావాలి డాడీ. నువ్వే మా నివాస స్థలము ప్రభువా, నీ సంరక్షణ మాకు అనుగ్రహించయ్యా. ఎంతమంది నీ నివాస స్థలముగా చేసుకున్నారు వారికి నీ కాపుదల దయచే, నీ సంరక్షణ దయచే. ఏ తెగులు నైనా ఏ గుడారాన్ని అంటడానికి వీల్లేదు, ఏ అపాయము ఎవరిని తాకడానికి వీల్లేదు, ఏ శత్రువులు నీ బిడ్డలను ముట్టడానికి వీల్లేదు అయ్యా. ఏ రోగము నీ బిడ్డలను అంటడానికి వీల్లేదు. ప్రతి వారిని తాకండి ప్రభువా, నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ రోగులుగా బలహీనులుగా ఉన్నారేమో ఈ రాత్రి వారిని ముట్టుకొనండి తండ్రి, తాకండి, స్వస్థత కలుగును గాక. నానావిధ రోగాల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో స్వస్థత కలుగును గాక. బంధకాల్లో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. తండ్రి నాయనా, ప్రతి వ్యాధిని బాగు చేయగలిగిన గొప్ప దేవుడు నీకే వందనాలయ్యా. లైవ్ చూస్తున్న బిడ్డలు నాయనా ఎటువంటి రోగాలతో ఉన్నారో అయ్యా, భయంకరమైన రోగాలేమో, మరణకరమైన వ్యాధులేమో, వైద్య శాస్త్రాన్ని కూడా అందని రోగాలేమో, వైద్యుల చుట్టూ తిరిగిన కుదరని రోగాలేమో
లైవ్లో ఉన్న పిల్లలు కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు, కుదరని రోగాలతో పీడింపబడుతున్నారేమో. ఈ రాత్రి వారిని ముట్టుకొనండి ప్రభువా. నీ గాయపడిన హస్తం వారి మీద చాపబడును గాక. వారి దేహంలో ఉన్న ప్రతి రోగము యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. తండ్రి, మీరు ముట్టినందుకు నీకే స్తోత్రాలయ్యా. నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యంతో నీ పిల్లల్ని అందరిని నింపమని ప్రార్థిస్తున్నాను. వారికి ఎట్టి అవసరతలున్నా నీ మహిమదైశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీర్చి మహిమ పొందుకొనుమని. అయ్యా నాయన ప్రభువా, నా తండ్రి, ఎల్ల వేళలా నాయన నీ కృప, నీ కాపుదల, నీ సంరక్షణ మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, అయ్యా మా సంఘానికి అనుగ్రహించి మీరే నడిపించి మహిమ పొందుకొనుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు తోడుగా ఉండి నిత్యము మనల్ని నడిపించునుగాక. ఆమెన్.